ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా నేను ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే చికెన్ ఎల్లిపాయ కారం. హాఫ్ కిలో చికెన్ తీసుకొని మనం దీన్ని చేసుకునేటప్పుడు కడిగి ఉంచుకోవాలి. హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను మన ఎల్లిపాయ కారంకి. అలాగే ఒక 20 రెమ్మలు ఎల్లిపాయలు, అలాగే చెక్క, లవంగము, యాలకులు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కారం, ఇవి మాత్రం సైజు ఉన్న 2 ఆనియన్స్, అలాగే నూనె, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కల్లుప్పు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇప్పుడు నేను వీటన్నిటిని ఎలా చేస్తానో మీరు కూడా చూసేస్తారు. కానీ రండి, ఇంకా ఆలస్యం ఉంది. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, మూగుడు పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 7 యాలక్కులు, లవంగాలు, ఒక ఇంచు చెక్క వేసుకోవాలి. ఇందులోకి మిరియాలు కొద్దిగా వేసుకోవాలి. ఈ మాత్రం మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలి. కొంచెం బాగా వేగించుకొని ఇంకొక ప్లేట్లో తీసి చల్లారనిచ్చి పెట్టుకోవాలి. అటువంటివన్నీ తెలుస్తుంది. ఈ మాత్రం దోరగా వేయించి దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుని చల్లారనిచ్చుకోవాలి. మన చికెన్ వెల్లుల్లి కారంకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈ మాత్రం ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ 2 ఆనియన్స్ని ఇట్లా సన్నగా తరుక్కొని ఇందులో కలుపుకోవాలి. ఈ మాత్రం వాటర్ రిలీజ్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం పసుపు వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా వాటర్ మొత్తం అందులోనే ఇంకిపోయేంత వరకు ఇలా కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాం మూత పెట్టి. ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి చికెన్ని. ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి చికెన్ని. ముందుగా వేయించి చల్లారించుకున్న మసాలాలు, ఈ మాత్రం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లి రెమ్మలు 20-30 వేసుకోవాలి. ఇందులోకి మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ తినేటట్టు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటట్టుంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఈ మాత్రం వేసుకుంటున్నాను. ఆ మాత్రం వేసుకున్నాను నేను. మీకు ఆప్షన్ అది, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా దించుకోవాలి. ఎల్లిపాయ కారం చికెన్ ఇందులోకి మనం చికెన్లో కూడా ఉడికిపెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి ఇంకొంచెం కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఈ మాత్రం కొద్దిగా. వీటన్నిటిని ఈ మాత్రం దించుకోవాలి. ఎక్కువ నుండిగా దించుకోకూడదు. మన ఎల్లిపాయ కారం కాబట్టి ఇలా తొక్కుగా ఉండాలి. ఈ మాత్రం దించుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాగా ఉడికించుకున్న చికెన్లోకి దీన్ని వేసుకొని కలుపుకుంటే మన ఎల్లిపాయ కారం చికెన్ ఎంతో టేస్టీగా సింప్లీగా రెడీ అయిపోయింది. మీరు ఇలాగ ఇంట్లో ట్రై చేయండి.
చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా. మాత్రం చికెన్ని బాగా వేయించుకోవాలి. ఇది మాత్రం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రోట్లో దించి పెట్టుకున్న మన మసాలా ఎల్లిపాయ కారంని ఇందులో కలుపుకోవాలి. ఈ కారంని వీటన్నిటిని బాగా ఇలా కలుపుకోవాలి. మాత్రం 2 రెమ్మలు వేసుకోవాలి. నేను కరాపాకు ఎక్కువ తింటాను కాబట్టి 2 రెమ్మలు ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి చివరగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మన చికెన్ రెడీ. వెల్లుల్లి చికెన్ కారం రెడీ. ఇంకా ఆలస్యం, వేడి వేడి అన్నం రెడీ అయింది, వెల్లుల్లి కారం చికెన్ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, టెస్ట్ చేద్దాం. ఓకే, కట్ చేద్దామా? చాలా అంటే చాలా చాలా సూపర్గా ఉంది. ఆ ఎల్లిపాయ కారంకి చికెన్కి ఇలా గట్టిగా ఫ్రై చేసుకుని మసాలాలు ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదు, అంత బాగుంది. మీరు ఒకసారి ఇందులో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా ఎమ్మిగా చికెన్ అంతా బాగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా కుదిరింది. ఇది చపాతీలో కానీ, దోశల్లో కానీ, పరోటాలకు కానీ, ఏంటో కన్నా కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇందులో ట్రై చేయండి. వీడియో ఎంత అయిపోయింది చూశారుగా. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.